హాయ్ అండి. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం ఏ విధంగా జరుపుకుంటారు? అసలు దానికి దీనికి మధ్య తేడా ఏమిటి? ఈ విధంగా కొంచెం కొంతమందికి తెలియదు కదా! ఈ విధంగా కొంచెం తెలుసుకుందాము. చాలా అంటే చాలా తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. కానీ మనకు ఎన్నో తెలియని విషయాలు కూడా ఉన్నాయి. మనం చిన్నగున్నప్పుడు గణతంత్ర దినోత్సవం అంటేనే ఏదైనా సరే స్వాతంత్ర దినోత్సవం వీటి వేడుకలు ఈ పిల్లలంటే ఎంతో సంతోషంగా జరుపుకునేవాళ్ళు కదా! ఇప్పుడు అంత సంతోషం అనేదే లేదండి అసలు. ఎవరు పట్టించుకోనట్టు ఏముందిలే అన్నట్టు ఉన్నారు. కానీ స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఎంత కష్టపడి అమరవీరులు ఎంత పోరాడితే మనకొచ్చింటదో ఆ విలువ తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఆగస్టు 15 జెండా ఎగరవేయడానికి, జనవరి 26 జెండా ఎగరవేయడానికి తేడా ఏమిటో ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు. ఆగస్టు 15 1947 స్వచ్ఛ వాయువులు పీల్చుకుంటూ భారత స్వాతంత్రం పొందుతుంది. అందుకే ప్రతి ఏటా మనకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగరవేసే సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే మనకు 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి రాగా ప్రతి ఏటా ఈ తేదీని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ఈరోజు దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. అయితే మనకు ఆగస్టు 15 జెండా ఎగరవేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న ఒక తేడా తెలుసుకుందాము. ఇప్పుడు చూడండి, ప్రతి సంవత్సరము ఆగస్టులో 15న ఆగస్టు 15 రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. అంటే దిగువన కిందికి ఆగస్టు పతాకాన్ని కిందికి కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారత స్వాతంత్రాన్ని సూచించడానికి త్రివర్ణ పతాకానికి పైకి లాగుతారు. మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిషు దేశ జెండాను మన దేశ జెండాను పైకి ఎగరవేస్తారు. స్వాతంత్రము వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగరవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతిగా నిలుస్తుంది. గణతంత్ర దినోత్సవము జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పై భాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వాతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ రెండు తేడాలను మీరు బాగా చూడండి. ఈ రెండింటికి మధ్య ఎప్పుడో గమనించి ఉంటారు మీరు, నాకు తెలిసి. ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర పోలుకు పైకి కట్టి ఉంచుతాం కదా. తర్వాత మనకు ఆగస్టు 15న జెండాను కిందికి, అంటే ఆ జెండాను కిందికి లాగి మనము కిందికి లాగాలనేది చూసుకోవాలి. దేశ పౌరులు మన భారత పార్లమెంటులో ప్రజలను నేరుగా ఎన్నికై దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేయడానికి, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక ముఖ్య కారణం ఉంది. స్వాతంత్రం వచ్చే సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు. అప్పటికే రాజ్యాంగం ప్రతినిధి అయిన మన అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26 తేదీన రాజ్యాంగం అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరించారు. అయితే ఇక్కడ గమనించవలసినది ఒకటి వ్యత్యాసం ఉంది. ఏమిటంటే చూడండి, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఎగరవేస్తారు. మనకు ఇంకొకటి వ్యత్యాసం ఏమిటో గమనించాలి. చూడండి, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం కార్యక్రమాలు వేడుకలు రెండు వేరువేరు ప్రదేశాల్లో జరుగుతాయి. స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు 15 నాడు జెండా ఎగరవేసే కార్యక్రమము ఎర్రకోటలో జరుగుతుంది. గణతంత్ర దినోత్సవము జనవరి 26 నాడు రాజ్పథ్ జెండాలో ఆవిష్కరణ కార్యక్రమము జరుగుతుంది. ఈ విషయం ఇప్పటికే చాలా అంటే చాలా మందికి తెలియదు. ఇప్పటికీ చదువుకున్న వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదండి.
కాకపోతే మనం ఇంకా తెలుసుకోవాల్సిన మన భారత రాజ్యాంగం కోసం చాలా విషయాలు తెలుసుకోవాలి. చదువుకున్న ప్రతి పౌరుడు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కొంచెం ఎంతో కొంత ఎవరికో ఒకరికి తెలుస్తుందనే సమాచారం మాత్రమే చెప్పానండి. ఏ ఉద్దేశంతో అయితే ఎవరు ఫీల్ కావద్దు. నాకు తెలిసినది నేను చూడండి, మనము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎంతో సంతోషంగా జెండా వందనం అంటేనే అదొక సంతోషంగా, అదొక పెద్ద ఫీలింగ్ లాగా, అసలు పండగలాగా మనం ఎంత బాగా చేసుకుంటాం కదా. ఇప్పుడేందండి అసలు పిల్లలు నార్మల్గా స్కూల్కి పోయినట్టే ఉంటుంది కదా. మనం అప్పుడైతే స్కూల్ జెండా వందనం వచ్చిందంటే సరే భరతమాత వేషం అని, డ్యాన్సులు, ఆట పోటీలు ఎంత బాగా ఉంటుండేనో. ఆ గిఫ్ట్లు, చిన్న చిన్న గిఫ్ట్లు వస్తేనే చాలు అసలు ఎంతో సంతోషపడి, మాకు ఈరోజు గిఫ్ట్ ఇస్తారు, ఈరోజు బొరుగులు, అవి కారము, అవి లడ్డు ఇస్తారని ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళం. చిన్న ఆట పోటీల్లో పెట్టి ఒక పెన్ ఇచ్చినా మాకు గిఫ్ట్ వచ్చిందని ఎంతో సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు మెడల్స్ వచ్చినా పిల్లలకు మనం చెప్పడం వల్లనే నేర్చుకుంటారండి. మనం పెద్దలు ఏవి చేశారో పిల్లలు అవే చేస్తారు. నేటి పిల్లలు రేపటి దేశ పౌరులు అని అంటారు కదా. అదే మనం చేస్తుంటేనే పిల్లలకు అర్థమవుతుంది. మనం కూడా చేయకుండా వీటిలో కానీ పాల్గొనకుండా చేస్తే వాళ్ళకు అలాగే ఇలాంటి పండుగలు అనేది మడుగున పడిపోతుంటాయి. ఇవి ఏంటివని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు మనం బాగా చేస్తేనే, మనకు వచ్చిన అవకాశం మనం చేస్తేనే పిల్లలు రేపు తెలిసి